అందరికీ చాలా పెద్ద డౌట్ ఉంటుందండి. బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీస్ క్రాక్స్ వస్తాయి, లీకేజెస్ అవుతాయి. ఈ డౌట్ గురించి క్లారిటీ మనము మన సివిల్ ఇంజనీర్ బిల్డర్ అయిన ఉపేందర్ గారిని అడిగితే తెలుసుకుందాం. సార్, మెయిన్ ఏంటంటే అందరికీ ఒక డౌట్, బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసినంటే క్రాక్స్ వస్తున్నాయి, లీకేజ్ అవుతున్నాయి అని ఒక అపోహ అయితే బాగుంది. అసలు ఎందుకు వస్తాయి అనేది మన వ్యూవర్స్కి ఒకసారి మీరు చెప్తారా? బిల్డరే కాదండి, ఎవరు కట్టినా క్రాక్స్ వస్తాయి. ఓకే, క్రాక్స్ వస్తాయి కానీ అది జాయింటింగ్ సిస్టమ్ ఉంటుంది. నేను చెప్పాను కానీ ఇంతకుముందు. ఓకే, జాయింటింగ్ అనేది కరెక్ట్ ఉండాలి. ఓకే సార్. ఎలా అంటే ఇటుకకు ఓకే ఈ లేయర్ మొత్తం ఫిల్ చేయాలి. ఓకే, ఈ ఫిల్ చేయకుండా ఏం చేస్తారంటే కొంతవరకే మాల్ వేసేసి మధ్యన కొంత లూజ్ వదిలిపెట్టేసి పైన పూస్తూ ఉంటారు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే క్రాక్స్ బయటికి చూపెడుతుంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత బిల్డింగ్స్ అంటే క్యూరింగ్ ఇదంతా అంటే వాటర్ క్వాంటిటీ దీంట్లో మొత్తం పూర్తిగా డ్రై అయిన తర్వాత అప్పుడు ఎయిర్ క్రాక్స్ రూపంలో బయటకు వస్తాయి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే బిల్డింగ్ ఇది బాగా కట్టలేదేమో, నాణ్యత లేదేమో అనే ఒక ఆలోచనలో మనం ఉంటాం. ఓకే, అక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ మేస్త్రి ఫాల్ట్ ఇది. ఓకే, అంటే మనం మెటీరియల్ సరిగ్గా ఇచ్చాము, మంచిగా చేయమని చెప్పాము. అతను ఏం చేశాడంటే కొంత లోపంతో కొన్నిటి దగ్గర మెటీరియల్ సరిగ్గా ఫిల్ చేయక జాయింటింగ్ దగ్గర క్రాక్స్ వస్తాయి. ఓకే, చూస్తున్నానండి. ఇవాళ అయితే మీకు ఒక డౌట్ అయితే క్లారిఫై చేశానండి. చాలామంది ఏమనుకుంటారంటే సిమెంట్ బ్రిక్ యూజ్ చేయడం వల్ల, తక్కువ నాణ్యత యూజ్ చేయడం వల్ల అలా క్రాక్స్ వస్తాయి అనుకుంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ మెయిన్ మేస్త్రిది చిన్న పొరపాటు వల్ల ఇలాంటి క్రాక్స్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రాక్స్ రావకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఇలా క్రాక్స్ రావద్దంటే ఏం చేయమంటారు మరి? అంటే అక్కడ అలాంటి జాయింటింగ్ దగ్గర కంపల్సరీ సూపర్వైజింగ్ కంపల్సరీ అండి. రైట్, సూపర్వైజర్ ఉంటే కంపల్సరీ, ఒక సివిల్ ఇంజనీర్ అబ్జర్వేషన్లో ఉంటే అలాంటి క్రాక్స్ లీకేజ్ అయితే రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.